చిన్న కుందేలు యొక్క గొప్ప సాహసం. పిల్లల్లారా, ఇవాల్టి కథ చిన్న కుందేలు యొక్క గొప్ప సాహసం గురించి తెలుసుకుందామా? నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండే గెలుపు మనదే అని చెప్పే అద్భుతమైన నీతి కథ ఇది. ఒక అద్భుతమైన పచ్చని అడవిలో పెద్ద పెద్ద చెట్లు, రంగురంగుల పూలు, సీతాకోకచిలుకలు, ఎగురుతూ మెరిసే చిన్న సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఒక చిన్న తెల్లని కుందేలు ఉంది. పేరు హాపర్. అది పొడవాటి చెవులతో, గడ్డంలా ఉండే తోకతో గడ్డి మీద సంతోషంగా గెంతుతూ ఉంటుంది. హాపర్ చాలా గర్వంగా, శక్తివంతంగా ఉంటుంది. ఒకరోజు హాపర్ ఒక పొద కింద ఆకులు తినే పాత తాబేలును చూసింది. ఆ తాబేలు పేరు షెల్లీ. మెరిసే ఆకుపచ్చ గుడ్లు, తెలివైన కళ్ళు. హాయ్ షెల్లీ అవ్వా! నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు? నేనైతే రెప్పపాటులో అడవి మొత్తం తిరిగేస్తాను, నీకు తెలుసా? అనే అందరికంటే అడవి మొత్తం తిరిగేస్తాను ఎక్కువగా నేను అని అంది. నేను అందరికంటే వేగవంతుణ్ణి. షెల్లీ శాంతంగా నవ్వుతూ చూస్తుంది. అప్పుడు హాపర్ సవాలు విసురుతుంది. షెల్లీ, నాతో పరుగు పందెం వేసుకుంటావా? నేను నిన్ను సులభంగా ఓడిస్తాను. సరే హాపర్, వేద్దాం ఖచ్చితంగా. అడవి జంతువులన్నీ, ఉడతలు, పక్షులు, నక్కలు, జింకలు స్టార్టింగ్ లైన్ దగ్గర సమావేశమవుతాయి. కర్రలతో, పూలతో మార్క్ వేసిన లైన్ దగ్గర ఉంటాయి. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా ఉంటాయి. ఆకులు రాలుతూ ఉంటాయి. ఒక పక్షి గట్టిగా అరుస్తుంది. స్టార్ట్! హాపర్ మెరుపు వేగంతో ముందుకు దూసుకు వెళ్తుంది. ధూళి ఎగురుతూ. షెల్లీ మాత్రం నెమ్మదిగా, స్థిరంగా నడుస్తుంది. హాపర్ చాలా దూరం మనకుంది వెళ్ళి నవ్వుతూ ఉంటుంది. నేను గెలుస్తాను. పెద్ద నీడ ఉన్న చెట్టు కింద హాపర్ ఆగుతుంది. ఆవలింత చేస్తూ. షెల్లీ ఇంకా చాలా వెనకే ఉంది. కాసేపు నిద్రపోయి తర్వాత సులభంగా గెలుస్తాను అని ముడుచుకుని పడుకుంది. కుర్ర్ కుర్రని నిద్రపోతుంది. పక్షులు మెల్లగా కిలకలా రావాలు. షెల్లీ మాత్రం ఆగకుండా నడుస్తూనే ఉంటుంది. పూల దగ్గర, రాళ్ల దగ్గర, చిన్న కొండలు దాటుతూ నిశ్చయంతో ముందుకు. సూర్యుడు కాస్త కదులుతున్నట్లు సమయం కూడా గడుస్తుంది. షెల్లీకి ఓర్పు మరియు పట్టుదల. చివరికి షెల్లీ పెద్ద ఓక్ ట్రీ చెట్టు దగ్గర ఉన్న రిబ్బన్ ఫినిష్ లైన్ దాటుతుంది. అడవి జంతువులన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందిస్తాయి. అప్పుడే హాపర్ కళ్ళు తెరుచుకొని ఆశ్చర్యంతో చూస్తుంది. చాలా తొందరగా గెంతుతూ వస్తుంది. కానీ చాలా ఆలస్యం. షెల్లీ అప్పటికే గెలిచేసింది. హాపర్ కాస్త బాధపడుతుంది. కానీ తర్వాత నవ్వుతూ షెల్లీని హత్తుకుంటుంది. అందరు జంతువులు కలిసి సంబరం చేసుకుంటాయి. హాపర్ మరియు షెల్లీ బెస్ట్ ఫ్రెండ్స్గా నడిచి వస్తుంటాయి. నెమ్మదిగా మరియు స్థిరంగా ఉంటేనే పందెం గెలుస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనం చెప్తూనే ఉంటాం కదా. పిల్లలు, ఈ కథ నచ్చిందా? గర్వం చెడ్డది కానీ ఓపిక మరియు పట్టుదల గొప్పది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం. బాయ్ బాయ్ పిల్లలు.